ఈరోజు దర్శి నియోజకవర్గంలో డాక్టరమ్మ ఆరంభం అదిరింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మిని చంద్రబాబు నాయుడు దర్శి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే నిన్న మంచి రోజు కావటంతో ఆరంభంలోనే గొట్టిపాటి లక్ష్మి నిన్న దర్శి చేరుకొని అక్కడ ఒక కళ్యాణ మండపంలో పరిచయ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ముగ్గురు వచ్చి, అంటే మూడు పార్టీలకు సంబంధించి ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆమెకు ఘన స్వాగతం పలకటం జరిగింది. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, గొట్టిపాటి లక్ష్మి స్థానికురాలు కాదు. అయినప్పటికీ కూడా కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఒక పిలుపుతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా ఆమె భర్త కూడా నిన్న హాజరయ్యి ఏమైనా కూడా గొట్టిపాటి లక్ష్మిని దర్శి నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్గా ఇస్తామని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం. గొట్టిపాటి రవికుమార్ ఆల్రెడీ అద్దంకి నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆమెకు ఒక సీనియర్ క్యాడర్ ఉన్నటువంటి బాచిన కరటే కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీలో సీనియర్ రాజకీయ నాయకుల్ని అక్కడ ఇన్ఛార్జిగా కనుక వేసినట్లయితే దర్శి నియోజకవర్గంలో మూడు పార్టీలని సమన్వయం చేసుకొని అక్కడ విజయానికి కూడా చేరువవుతుంది అనుకోవటంలో, అంటే అక్కడ ఉన్నటువంటి మూడు పార్టీల్లో ఇప్పటికే చాలా వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి నెలకొంది. గత నెల రోజుల నుంచి కూడా అక్కడ అభ్యర్థిని ప్రకటించకుండా ఒక సందిగ్ధ వాతావరణం నెలకొని ఉండటంతో అక్కడ ఆ పార్టీ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది. కాబట్టి మూడు పార్టీలతోటి ఏకాంతంగా మాట్లాడి వారందరినీ సమన్వయం చేసుకున్నట్లయితే దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా మనం చెప్పచ్చు. అంటే మనం మొదటి నుంచి కూడా దర్శి నియోజకవర్గం మీద ఎందుకు దృష్టి పెట్టామంటే, దర్శి నియోజకవర్గం అనేది ఒంగోలు పార్లమెంటుకి ఒక కీలకమైనటువంటి నియోజకవర్గం. సో ఇక్కడ ఒక సీనియర్ రాజకీయ కుటుంబం నుంచి, ఒక రాజకీయ కుటుంబం నుంచి దాదాపుగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్న సందర్భంలో ఆయన ఢీకొనాలంటే ఒక గొట్టిపాటి ఫ్యామిలీ అయితేనే వారికి కరెక్టు పోటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత ఆలోచించి ఆమెకు టికెట్ కేటాయించడం జరిగింది. తనకు దర్శి నియోజకవర్గ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా కొంతమంది పేషెంట్స్ ఉన్నారు, వారితోటి మాకు సత్సంబాలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో తమకు గొట్టిపాటి అభిమానులు కూడా కొన్ని గ్రామాల్లో ఉన్నారు. వారందరినీ కూడా మేము సమన్వయం చేసుకొని చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో అక్కడ ఉన్నటువంటి జనసేన, బీజేపీ కార్యకర్తలను వాళ్ళతోటి కూడా సమన్వయం చేసుకొని మేము పార్టీ విజయానికి కృషి చేస్తామని కూడా ఘంటాపథంగా తెలిపారు. ఇదండి దర్శి నియోజకవర్గం పరిస్థితి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.